నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలోని స్థానిక వార్డుల్లో పారిశుద్ధ్య పనులను వెంటనే చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. బి మల్లేష్, సిపిఐఎంఎల్ మార్స్ లైన్ ప్రజాపంద బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి. బోధన్ మండలంలోని ఇందూరు ప్రైమరీ స్కూల్లో గురువారం ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించారు. బోధన్ పట్టణం మహాలక్ష్మి కళ్యాణ మండపంలో పోలీసుల ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్, పట్టణ సీఐ వెంకటనారాయణ వినాయక మండప నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. అన్ని సాధ్యమైన జాగ్రత్తలు పాటించాలని కోరారు. అధికారులు, పట్టణ వాసులు కలిసి ఈ కార్యక్రమానికి హాజరై వినాయక చవితి పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరుకున్నారు. అధ్యక్షులు మాసుల శ్రీనివాస్ ను అశోక్ సెల్స్ తమ్ముషకి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ భాస్కరాచారి, విద్యుత్ ఏఈ కృష్ణ, మున్సిపల్ మేనేజర్ రమేష్, బోధన్ సార్వజనిక ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్, బోధన్, రాకసుపేట్, శంకర్ నగర్ పెద్దలు ప్రదీప్ గుప్తా, ప్రవీణ్ మహారాజ్, నక్కరింగారెడ్డి, గుమ్మల అశోక్ రెడ్డి, బెంజర్ గంగారాం, రుద్ర సత్యనారాయణ, హరికాంత్ స్వారి, వేర్కూర్ బుజ్జి, తోకల సాయిరెడ్డి, గుండెది శంకర్, సంఘాం సాయిబాబు గౌడ్, యూనుస్ పటేల్, కలీం, మక్కన్న తదితరులు పాల్గొన్నారు. రాబోయే గణేష్ పండుగ ఉత్సవానికి సంబంధించి ఈ సమావేశానికి వేదికపై అందించిన నగర పెద్దలు మరియు ఈనాటి గణేష్ ఉత్సవ కమిటీ మరియు మండప నిర్వాహకులకు, పత్రికా మిత్రులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారం. మనము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం గణేష్ పండుగని జరుపుకోబోతున్నాము. అందరికీ ముందుగా శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ కూడా మిగతా పండుగలకు మన వినాయక చవితి పండుగకు డిఫరెన్స్ ఏంటంటే, మిగతా పండుగలందరూ అన్నీ కూడా మన ఇళ్లలో వేసుకుంటాము. వినాయక చవితి మాత్రం మనం వీధిలో బయట బయట రోడ్లపైన చేసుకుంటాం. సో ఇది ఒక జాతీయ సమైక్యత కోసం లాగా ఉంటుంది. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి వ్యక్తి వాళ్ళు అందరూ కూడా కలిసి సంతోషంగా ఈ పండుగని జరుపుకుంటాము. గత ఎన్నో సంవత్సరాలు జరుపుకుంటున్నాము, ఇంకా కూడా జరుపుకుంటాము. దీనికి ఎక్కడ మన బోధన పట్టణంలో కూడా అందరూ కూడా సహకరిస్తారని అందరూ చెప్పారు. చాలా సంతోషము. మాకు మీ అందరి సహకారం లభిస్తే మాకు చాలా చాలా బలం వచ్చినట్టుంది. అందరూ కూడా మీరందరూ కోఆపరేట్ చేస్తున్నారు, చాలా సంతోషం. అదేవిధంగా మనము కొన్ని విషయాలు మాత్రం తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కొన్ని విషయాలు ముఖ్యంగా ఏంటంటే, మనం రోడ్ల మీద గణేషులు పెట్టేటప్పుడు అంబులెన్స్లు ఉంటాయి. ఈ అంబులెన్స్లు కంపల్సరీ దారి ఇవ్వాలి. అంబులెన్స్ పోయేంత దారి మాత్రం కంపల్సరీ రోడ్ల పైన ఉండేటట్టు చూసుకోండి. పోవాలి, మీరు ఏదైనా పక్కకు పెట్టుకోండి, కానీ దారి పోయేటట్టు ఉండాలి. అదేవిధంగా ఈ వర్షాకాలం కాబట్టి మండపాలు అన్ని కూడా టార్పాలిన్ కప్పుకోవటము, ఎత్తుల ఒక డయాస్ కట్టి దాంట్లో విగ్రహాన్ని పెట్టుకోవటం నీళ్లు రాకుండా. అదేవిధంగా కంపల్సరీ మన ఆర్గనైజర్లు ఎవరైతే మనం గణేష్ మన విగ్రహం పెట్టుకుంటారో వాళ్ళు కంపల్సరీ కూడా అందుబాటులో ఉండాలి, అక్కడే ఉండాలి. తర్వాత మనం అఖండ దీపం పెట్టుకుంటాము. అఖండ దీపం కూడా ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలి కాబట్టి ఎప్పుడు అందుబాటులో ఉండాలి. ఒక ప్రమిదలో పోసి దీపం పెట్టి, ఒక ఇసుక పోసి దానిపైన ప్రమిద పెట్టి మనం దీపం పెట్టుకుంటాము. అది ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా రాత్రి సమయంలో ఈ పశువులు, కుక్కలు, కోతులు ఇంకా వచ్చి
మనము పండ్లు పూలు ఎన్ని ఉంటాయి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రసాద లడ్డూలు కూడా దొంగతనం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నిటి కూడా మీరు వాటిని మన విగ్రహాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఉన్నది. ఇది మనం భక్తితో చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విగ్రహాలకు అందుబాటులో ఉండాలి. మనం విగ్రహం దగ్గరే అందుబాటులో ఉండాలి. ప్రతిరోజు చెక్ చేస్తారు. మన క్లస్టర్ డివైడ్ చేసాము, వారు వస్తారు, వారు వచ్చి చెక్ చేసుకుంటారు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ కృష్ణాష్టమి హైదరాబాద్ లో ఉన్న బండ్లగూడలో తర్వాత కామారెడ్డిలో కూడా ఒక ఇన్సిడెంట్ అయినాయి కరెంటు తోటి. కాబట్టి మీరందరూ కూడా గణేష్ మండప నిర్వాహకులందరూ కూడా ఈ వైరు డైరెక్ట్ కాకుండా డైరెక్ట్ కొండేసి తీసుకుంటారు, కనెక్షన్ తీసుకుంటారు. అది చాలా ప్రమాదం, హై వోల్టేజ్ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అట్లా చేయకండి. ఇంటి నుంచి తీసుకోండి, లేదంటే కానీ మీరు డైరెక్ట్ లైన్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టుకోవద్దు. దాని అదేవిధంగా వైరు కూడా కొంచెం మంచి క్వాలిటీ వైర్ మెయింటైన్ పెట్టుకుంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ప్రమాదాలు జరగకుండా సేఫ్టీగా సెక్యూర్గా మనం సంతోషంగా పండుగ జరపడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు అందరూ కూడా ఇవన్నీ విషయాలు కూడా దృష్టిలో పెట్టుకుంటే మనం ఈ పండుగని సంతోషంగా ఎంతో హాయిగా ఆ రోజు మనం ఆనందించవచ్చు. సీసీ కెమెరాలు ఉంటే పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకోవచ్చు. మన ఆన్లైన్లో ఇప్పుడు ప్రతి ఒక్క అప్లికేషన్ ప్రతి ఒక్క విగ్రహం కూడా మనకు లెక్క కావాలి, కౌంట్ కావాలి. కాబట్టి ఆన్లైన్లో మనకు మీరు మన పోలీస్ పోర్టల్ ఉంటుంది, దాంట్లో మీరు ఆన్లైన్లో రికార్డ్ చేసి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. మాకు అది రికార్డుగా ఉంటుంది. మేము అవన్నీ కూడా మన ఏరియాలో ఎన్ని విగ్రహాలు ఉంటే అవన్నీ కూడా జియో ట్యాగింగ్ చేస్తాము. ఆ జియో ట్యాగింగ్ చేసి మనకు కౌంట్ ఉంటుంది. బందోబస్తు ఏర్పాటు చేసుకోవడానికి కూడా మాకు అనుకూలంగా ఉంటుంది. ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎంత మంది అవసరం ఉంటుంది, బందోబస్తు వేసుకోవాలంటే ఏది కూడా మిస్ కాకుండా, ఏ ఒక్క విగ్రహం కూడా మిస్ కాకుండా అన్ని కూడా మా తెలిసి ఉండాలి. సో ఈ విగ్రహాలు కూడా ప్రతి ఒక్కరు కూడా మనకు అకౌంటబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఎన్ రూట్లలో రూట్ కూడా ఇప్పుడు చాలా వరకు షర్బత్ కెనాల్ కానీ సర్వస్థితి నగర్ కానీ ఇవి రోడ్లు డ్యామేజ్ అయ్యి అండర్ రిపేర్ లో ఉన్నాయి. సో వీటిని కూడా మరి ఎప్పుడు తొందరగా అయితే తెలియదు. కానీ నేను మళ్ళా ఒక మీటింగ్ పెట్టి అధికారులతోటి అందరితోటి ఎన్సిటీ అండ్ మున్సిపల్ ఆర్ఎండ్బి వీళ్ళందరితో కూడా మేము మీటింగ్ పెట్టి నిన్న కూడా కలెక్టర్ గారు మీటింగ్ అటెండ్ అయినాను. అందులో ట్రైన్లు 4 అడిగాము, 2 పసుబాగు, 1 జూనియర్ కాలేజీ, 1 మన శంకర్ నగర్ బావి దగ్గర 4 కూడా అడిగాము. అవి కూడా ఇస్తా ఉన్నారు, ఎన్షూర్ చేసుకుంటాం. అదేవిధంగా కొండ్లు పసుబాగు దగ్గర తొందరగా విగ్రహాలు నిమజ్జనం చేయడం కోసం ఒక ఉక్కు వచ్చింది, అది వెంటనే ఇట్లా పట్టే. గురువారం నాడు బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ ప్రజాపంద పార్టీ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని వార్డుల్లో డ్రైనేజీలను, మురికి కాలువలను శుభ్రం చేసి ఈగలు, దోమలతో వచ్చేటువంటి వ్యాధులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేసి మున్సిపల్ కమిషనర్ను కలిసి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులను కేటాయించకపోవడంతో స్థానిక సంస్థల్లో మురికి కాల్వలను, డ్రైనేజీలను కూడా శుభ్రం చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణాల్లో గల వార్డుల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, మురికి కాల్వలను శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వస్తుందని, దీనివల్ల ఈగలు, దోమలు విపరీతంగా పెరిగాయని, దోమల వల్ల జ్వరాలు సోకి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, డెంగ్యూ, మలేరియా తదితర జ్వరాలతో బాధపడుతున్నారని, మరికొన్ని చోట్ల విష జ్వరాలతో ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యల పట్ల ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థలకు వెంటనే నిధులను మంజూరు చేసి ప్రజలను అనారోగ్యాల నుండి కాపాడాలని, పారిశుద్ధ్యం వంటి అత్యవసర పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత బోధన్ మండల కార్యదర్శి పడాలి శంకర్ మరియు జి సీతారాం, బి నాగమణి, డి నాగేశ్వర్, డి పోషెట్టి, నాగేష్, లలిత, కె లక్ష్మి,
టి లాలయ్య, బి నాగమణి, బి స్వరూప, సాయిలు, రవి, దత్తు, కె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వము స్థానిక సంస్థలకు నిధులను వెంటనే, రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థలకు నిధులను వెంటనే, పారిశుద్ధ్య పనులను చేయటం గాను రాష్ట్ర ప్రభుత్వ నిధులను వెంటనే, మలేరియా, డెంగ్యూ తదితర విష జ్వరాలను వెంటనే అరికట్టాలి. మలేరియా, డెంగ్యూ విష జ్వరాలను వెంటనే ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులను వెంటనే, స్థానిక సంస్థలకు నిధులను వెంటనే, రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థలకు నిధులను వెంటనే, పారిశుద్ధ్య పనులను చేయటం గాను స్థానిక సంస్థలకు నిధులను వెంటనే, స్థానిక సంస్థలకు నిధులను వెంటనే, స్థానిక సంస్థలకు నిధులను వెంటనే, రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థలకు నిధులను వెంటనే. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు వడి నీరు అనేటటువంటిది ఎక్కడికి అక్కడ నిల్వ ఉండడం మూలంగా వాటిని సరైనటువంటి పద్ధతిలో పారిశుద్ధ్య పనులు లేక విష జ్వరాలు, మలేరియా, డెంగ్యూ తదితర విష జ్వరాలు ప్రబలిపోయి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మూలంగా పేద ప్రజలు ప్రైవేట్ దవాఖానలలో, ఆసుపత్రులలో తిరిగి నయం చేయించుకోవటానికి డబ్బులు లేక అవస్థల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే మా సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఇమీడియట్లీ వెంటనే ఈ విష జ్వరాలని తగ్గించుటకు గాను పారిశుద్ధ్య పనులను వేగవంతంగా చేయటకు గాను స్థానిక సంస్థలకు డబ్బుల్ని, నిధుల్ని వెంటనే కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బోధన్ మండలంలోని ఇందూరు ప్రైమరీ స్కూల్లో గురువారం ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన పాఠశాల సెలవుల కారణంగా నిర్ణీత తేదీకి జరపలేకపోవడంతో ఈ రోజే ఉత్సవాలను జరుపుకున్నామని స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో హర్షాతి రేఖాలతో పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి అలంకార విగ్రహానికి పూజలు చేసి భక్తి గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో మాట్లాడిన ఉపాధ్యాయులు ఇలాంటి పండుగలను జరుపుకోవడం ద్వారా పిల్లలకు మన సాంప్రదాయాలు, ఆచారాలు తెలియజేయొచ్చు. ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ పండుగ ప్రాముఖ్యతను తెలియజేయాలని అన్నారు. స్కూల్ సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని కృష్ణాష్టమి వేడుకలను విజయవంతం చేశారు. ఇక్కడ శ్రీకృష్ణుడు భగవద్గీత అనేది ప్రాముఖ్యత కృష్ణుడి వల్లనే వస్తుంది మనకి.
ఆయన ఎన్నో కష్టాలు పడి ఏ రోజు కూడా ఆయన సంతోషంగా ఉన్నది లేదు. ప్రతిసారి ఏదో ఒక సమస్యను ఎదుర్కొని దాన్ని ఎలా సాధించాలనేది మనకు ఒక నీతి నేర్పించడం జరిగింది. సో దీని వల్ల మనకి భగవద్గీత కూడా చదివితే మనకి ఇంకా చాలా మన జీవితంలో సమస్యలను ఎలా ఎదుర్కొంటాము, వాటిని ఎలా అధిగమించేసి ముందుకు వెళ్తాం అనేది చక్కగా నేర్చుకోవచ్చు. సో ఆయన జన్మ రహస్యము అండ్ ఆయన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో అవన్నీ తెలుసుకోవడం వల్ల మన జీవితాన్ని కూడా మనం చక్కగా లీడ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న ప్రముఖ షాప్ మన్ ఫంకీ బాయ్స్ లో భారీ ఆఫర్ మేళా కారణంగా అనుకున్న కంటే ఎక్కువ మంది రావడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ లో షాప్ యజమానులు ప్రకటించిన ప్రత్యేక ఆఫర్ ప్రకారం 10 రూపాయలకి షర్ట్, 10 రూపాయలకి ప్యాంట్ అందిస్తున్నామని వెల్లడించడంతో ఉదయం 8 గంటల నుండి వేలాది మంది యువకులు షాప్ వద్దకు తరలివచ్చారు. వాటిని విక్రయిస్తుండగా ఒకరిపై ఒకరు అడుక్కుంటూ ఎదురడ్డారు. పెద్ద ఎత్తున ప్రజలు ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా ఏర్పడింది. ప్రజల గందరగోళంతో పాటు వాతావరణ నియంత్రణ కొరకు స్థానిక పోలీసులు రంగంలోకి వచ్చి తీవ్ర చర్యలు చేపట్టారు. పోలీసులు షాప్ యజమానులను వెంటనే అదుపులోకి తీసుకుని షాప్ సీజ్ చేశారు. తద్వారా ప్రజలను నియంత్రించి పరిస్థితులను సర్దుబాటు చేశారు. ఆర్మూర్ పోలీసులు ఇచ్చిన ప్రకటన ప్రకారం ఈ విధమైన భవిష్యత్తులో ఉల్లంఘనలు జరుగుతాయని వారిని హెచ్చరించారు. ప్రస్తుతాల్లో ఆఫర్ మేళా కొనసాగుతుండగా షాప్ యజమానులకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రారంభించబడింది. శ్రీ ఢిల్లీ జీన్స్ అంగడి మీద మీ కొరకే ఎల్లప్పుడూ ఉంటాయి. మా వద్ద 1000 రూపాయలకి 4 షర్ట్లు, 1000 రూపాయలకి 3 బ్రాండెడ్ షర్ట్లు, 1000 రూపాయలకి 2 ఫుల్ హ్యాండ్ షర్ట్లు, 1000 రూపాయలకి 3 ఫుల్ హ్యాండ్ టీ షర్ట్లు, 1000 రూపాయలకి 4 డౌన్ షోల్డర్ టీ షర్ట్లు, అలాగే 2 బ్యాగ్ ప్యాంట్లు కానీ 2 కార్గో ప్యాంట్లు కానీ 1000 రూపాయలకి, మరి 1000 రూపాయలకి 3 సామాన్లు వేసుకుంటారు. ఇంకా మా దగ్గర నైట్ ప్యాంట్స్, షర్ట్స్, జీన్స్ షర్ట్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలోని స్థానిక వార్డుల్లో పారిశుద్ధ్య పనులను వెంటనే చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. బి మల్లేష్, సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి. బోధన్ మండలంలోని ఇందూరు ప్రైమరీ స్కూల్లో గురువారం ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.